అవును, తాకట్టు పెట్టాం. తాకట్టు పెడితే తప్పేటి, అదేనా చంద్రబాబు నాయుడు గారు ఆస్తా అంటూ కొడాల నాన్నగారు నిన్న బరితెగించి బహిరంగంగా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అది ఏ రాష్ట్రాలతో తాకట్టు పెట్టవు, తాకట్టు పెట్టకుండానే ప్రభుత్వాలు నడుస్తాయా అని చెప్పి ఆయన ఇటీవల కాలంలో మనం చూసాం. సెక్రటేరియట్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్కి తాకట్టు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి 400 కోట్లు. కానీ ఏదైతే వార్త వచ్చిందో దాన్ని మొత్తం యావత్ రాష్ట్ర ప్రజానికం విమర్శిస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారో ఒక్కసారిగా దాన్ని ఏదో ఒకటి కవర్ చేయాలని బయటకు వచ్చి అవును తప్పేటి అని ఈరోజు కొడాల నాన్నగారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు కొడాల నాని ఇలా బహిరంగంగా తప్పేటి అని అడుగుతున్నాడు? ఈరోజు నిజంగా తాకట్టు పెట్టడం కరెక్ట్ అంటారా? ఈరోజు పరిపాలన ఈ రకంగా సాగడం, తాకట్లు వైపుగా సాగడం సమంజసం అంటారా? మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా? మనం గవర్నమెంట్ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ రకమైన కంపెనీస్ రావటమే కానీ ఒక అభివృద్ధి అనేదే కానీ ఎక్కడ మనకు కనపడలేదు. సో వాళ్ళకి ఏమైనా ఏం చేస్తాం అనుకుంటున్నారు, ఉన్న వాటివి అమ్ముకుంటూ తాకట్లు పెట్టుకుంటూ ప్రభుత్వ షేర్లు ఉన్న వాటిని అమ్మేసుకుంటూ ఆ డబ్బులు తీసి మనం సంక్షేమమే కానివ్వండి వాళ్ళ జోబిలో సగం కొంచెం ప్రజలకు పంచడం చేస్తే మనం నెక్స్ట్ 5 years కూడా మనమే సీఎంగా ఉండొచ్చు అని అనుకుంటున్నాడు. అది ఇప్పుడు చూడండి, ఉన్న కుర్చీ ఇప్పుడు ఎక్కడైతే సీఎం కూర్చుంటాడో అదే తాకట్లో ఉంటే సరే రేపు పొద్దున కూర్చోటానికి ఇంకా ప్లేస్ కూడా లేదు. సో నువ్వు తాడేపల్లిలో ఒక ప్యాలెస్ కట్టావు కాబట్టి, నువ్వు కొత్త కట్టించున్నావు కాబట్టి అక్కడ కూర్చొనే పరిపాలన. ఎందుకంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ లేవు, అన్ని తాకట్లో ఉన్నాయి, అన్ని ఇదైపోయినాయి, నా ఇంటి దగ్గరికే రండి అని అంటాడు. రేపు పరిపాలన కూడా ఇంటి దగ్గర సెట్ అయ్యాడుగా, తిరుమల సెట్ అక్కడికే రండి అని చెప్పి అక్కడికే రమ్మంటాడు. ఇప్పుడు కుప్పంలో కూడా ఒక సెట్ వేసాడు, మనం చూసాం. మీకు కుప్పంకి నేను నీళ్ళు తీసుకొచ్చాను, చంద్రబాబు నాయుడు గారు మీకు ఇన్ని సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఏ రోజు మీకు కాలువలోకి నీళ్ళు తీసుకురాలేకపోయారు, నేను చేశాను చూడని చెప్పి ఒక సెట్ వేసాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఒక చుక్క నీళ్లు లేవు, గేట్లతో కూడా బీక్కొని వెళ్ళిపోయారు. దానికో పబ్లిసిటీ, డ్రోన్ కెమెరాస్, అక్కడ పువ్వులు వేయటం, చీర వేయటం, ఇవన్నీ చూపెట్టడం అనేది ఇంకా అసలు ఇంకా దేనికైనా దిగజారిపోయారు, ఇంకా ఎంతకైనా దిగజారిపోయారు. ఏంటి ప్రజలు ఇంత అమాయకులు అనుకుంటున్నారా? దీనికి తగ్గట్టు ఒక రౌడీయిజం, నాని లాంటి వాళ్ళని, కొడాల నాని లాంటి వాళ్ళని వదిలేసేసారనమాట. వదిలేసి నీ ఎంత వస్తే అంత మాట్లాడమనటమే, ఒక మర్యాద లేదు. ఆయన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఆయన్ని మాట్లాడే కొద్దికి నువ్వు పలచన అవుతావే కానీ నీకు వచ్చే మెడల్స్ ఏమీ లేదు. నోరు తుత్తరితో మాట్లాడి నువ్వు ఇంకో 10 మందికి వ్యతిరేకం నువ్వు తెచ్చుకుంటున్నావే కానీ నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు ఓ గ్రేట్ అని ఎవరు అనరు. అది కామన్, ఎవరైనా సరే, ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఎవరు అది హర్షించరు. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయినా, ఒక నార్మల్ పర్సన్స్ అయినా, ఒక మహిళలని ఎవరైనా కూడా ఇట్లా తిడితే రాజకీయం చేస్తున్నామని అనుకోవటం కాదు. నువ్వు ఏదో జగన్ దగ్గర ఇప్పుడు నువ్వు సీటు తెచ్చుకోవటానికి, నీకు సీటు వస్తుందో రాదో తెలియదు, ఈ కంగారులో నోటుకొచ్చినట్టు మాట్లాడితే మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకోవటము, ఒక రౌడీయిజం క్రియేట్ చేయటం, చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూడటం, ఇవి కాదు కదా. ఏపీని అప్పుల పాలు చేసేసారు. స్టేట్ విడిపోయినప్పుడు 1,00,000 కోట్ల అప్పుతో మనం విడిపోయాం. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిగా తీసుకెళ్తూ ఆయన చేసింది 2,00,000 కోట్లు. తర్వాత ఈయన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్న తర్వాత ఆంధ్ర ప్రజలకు చేసిన మేలు ఏదైనా ఉందంటే 10,00,000 కోట్లు చేశాడు. ఏమైనా అభివృద్ధి కనపడుతుందా? ఏమైనా అభివృద్ధి కనపడుతుందా? అక్కడ ఆయన అభివృద్ధి కనిపిస్తుంది. ఆయన అభివృద్ధి కనపడుతుంది. ఆయన ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు, ఆయన ప్యాలెస్ల మీద ప్యాలెస్లు ఇల్లు కట్టుకొని ఓపెనింగ్లు చేసుకుంటూ అక్కడ నరబలి కూడా చేస్తున్నాడు అని అంటున్నారు. ఒక ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ, మైనారిటీలకు కానీ, ఎవరికైనా, మహిళలకు అన్నాడు 45 ఏళ్లకే మీకు నేను పెన్షన్ ఇస్తానన్నాడు. ఇచ్చాడా? మబ్బి పెట్టడం, మహిళలు అందరూ పొలోమని ఏదో అన్న మనకు అక్కలు చెల్లెమ్మలు అని అంటూ ఇది చేశాడు కదా. చేస్తే ఏదో మన చెల్లెళ్ళు, మన అన్న ఏదో చేసేస్తాడని అనుకున్నారు, కానీ వాళ్ళకి ఇచ్చాడా? ఏమీ ఇవ్వలేదు కదా. సొంత చెల్లెళ్ళనే చూసుకోలేకపోయాడు, సొంత చెల్లెళ్ళ మీదే కక్షగా చేస్తున్నాడు, వాళ్ళనే చంపడానికి ప్రయత్నించే అంత దారుణ స్థితికి తీసుకురాడు. తల్లికి చెల్లికే రక్షణ ఇవ్వలేనాడు, బాబాయిని చంపినవాడు. ఇప్పటి వరకు ఎవరు చంపారనేది కూడా బయట పెట్టడానికి ఇది లేకుండా వాళ్ళని సునీత గారు మొన్న స్టేట్మెంట్ మనం చూస్తున్నాం, ఓటేయొద్దని చెప్తున్నారు. ఓటేయొద్దని పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అవినాష్ రెడ్డిని గురించి చెప్పాడంట, మనం అడిగితే అతను బీజేపీకి వెళ్ళిపోతాడు. సో 11వ కేసు తర్వాత నాది 12వ కేసు అవుతుంది, నాకేం ప్రాబ్లం లేదు అంటే ఎంత ధైర్యంగా నువ్వు చేసే తప్పులని కప్పిపుచ్చుకోవటానికి కూడా నువ్వు భయపడటం లేదు. పబ్లిక్గా నేను ఇది చేశాను, నేను ఈ పని నేను చేశాను
మీరు వేయాల్సిందే ఓట్లు అన్నంత డిమాండింగ్గాను రౌడీయిజంగాను రేపు పొద్దున నేను రౌడీయిజంగా నేను వేసి నేను చేసుకొని ఓట్ బ్యాంక్ నేను తెచ్చుకోగలుగుతాను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మీద 10 ఓట్లు 20 ఓట్లు నువ్వు ఎట్లాగో ఫిల్ చేసి ఉన్నాననే ఒక ధీమాలో ఉన్నట్టున్నావు. కానీ అదే ప్రజలు తిరగబడిన రోజు నువ్వు ఆ స్టేట్లో కూడా ఉండలేవు, ఆ కట్టుకున్న ఇంటి దగ్గర ఉండలేవు, నీకున్న ప్యాలెస్లు ఆంధ్రాలో ఉన్న ప్యాలెస్ల్లో కూడా ఎక్కడా ఉండలేవు, తిప్పి నువ్వు బెంగళూరు పారిపోవాల్సిందే. రేపు పొద్దున ఆంధ్ర ప్రజలు భయపడరాండి, కిడ్నీలు కూడా అమ్మేస్తాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వీళ్ళకి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి కిడ్నీలు కూడా అమ్మేసేసి ఆ డబ్బులు కూడా వసూలు చేసి తీసుకుంటాడనే భయం రాదా ప్రజల్లో? ఎందుకండి కూర్చున్న సీటు మనం ఏదైతే ఉంటున్నామో ఎక్కడి నుంచి అయితే పరిపాలిస్తున్నామో దాన్నే తాకట్టు పెట్టాడంటే దానికంటే సిగ్గు చేయటం ఇంకొకటి లేదు. అంత దీనస్థితిలో ఉన్నామా మనం? ఒక ఏపీ రాష్ట్రంలో ప్రజల కోసం నువ్వు ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చావు? తాగిచ్చావు, లిక్కర్లు మద్యం ఏర్లై పారిచ్చావు, అది చీప్ లిక్కర్లు. దానిలో ఆదాయం ఎంత చేసావు? మనకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 5,000 crores వచ్చేది, ఇప్పుడు నువ్వు 10,000 crores చేసావు. అది కూడా ఏంటంటే ఎక్కడైనా పనికొస్తుంది బ్యాంకింగ్ అమౌంట్, కానీ అక్కడ మటుకు క్యాష్ పెట్టే కొనుక్కోవాలి. అంటే నీ టర్న్ ఓవర్ ఏంటి? నువ్వే చేసే లిక్కర్ బిజినెస్, ఓన్లీ నువ్వు లిక్కర్ బిజినెస్ చేసుకోవటం కోసం ముఖ్యమంత్రిగా కూర్చున్నావా? అలాగే ఉందిగా. లిక్కర్ బిజినెస్ చేసుకోవటానికి ముఖ్యమంత్రులు, ఆవిడేమో ఈ రేషన్ ఇచ్చే బ్యాగుల కోసం భార్య, అంటే చిన్న చిన్న కాంట్రాక్టుల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇవి వరకు అన్నీ వీళ్ళే చేసుకోవాలి, వీళ్ళే బతకాలి. ఇంకా ప్రజలని ఎంత విషపూరితం చేస్తున్నారంటే వాళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. దీనికి ఎవరు జవాబుదారుతనం? ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఇది ఏమైనా కానివ్వండి, ప్రజల్లో చైతన్యం అనేది వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఉద్యోగాలే కానివ్వండి, కంపెనీలే కానివ్వండి, ఆయన మహిళలకు ఇచ్చే గౌరవమే కానివ్వండి, వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే అభివృద్ధి సాధించాలనే ఆ విధంగా ప్రోత్సహించటమే కానివ్వండి. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు చేస్తారంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి భవిష్యత్తును బాగు చేసుకోవాలని ఆలోచిస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? నువ్వు తాగించి వాళ్ళ ఆరోగ్యాలు నాశనం చేసి వాళ్ళకి నేనేదో ఇస్తున్నానని చెప్పి వాళ్ళ దగ్గరే నువ్వు మళ్ళా డబ్బులు తీసుకొని, అంటే ఇచ్చేది 10,000 అయితే దోచేది 25,000 ఉంది ఒక మనిషి మీద. ఇదా నువ్వు చేసేది? అది ఎన్ని రోజులు కళ్ళు కప్పుతావు? దాని మూలాన ప్రజలు బాగా ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది. మనం చూస్తున్నాం ఎక్కడికెక్కడ తిరగబడుతున్నారు, పోలీసులని కూడా చూడట్లేదు, తిరగబడుతున్నారు, గోల చేస్తున్నారు. దీనికి అంతటికీ ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఇంకా 2 monthsలో మనకి ఎలాగో ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారండి.